ఉన్న 4 సీట్లలో 2 సీట్లు రావడం అంటే చాలా గ్రేట్. 50% ఇది ఫెంటాస్టిక్. సో పివి గారు వెళ్ళేది ఆయన విన్నారు. అంటే సందర్భం కొంచెం డిఫరెంట్ అయింది. ఆయన ముందు అక్కడ ఎలక్షన్ పెట్టమంటే వద్దన్నాడు ఈయన. అదే పిపి సింగ్, గుజరాల్ వాళ్ళతో కూడా మీరు చేశారు. అవునండి. ఆ తర్వాత వీరు దిగిపోయిన తర్వాత దేవిగౌడ గారు వచ్చారు, ఆయనతో కూడా పనిచేశాను నేను. దేవిగౌడ గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచి చీఫ్ మినిస్టరు, ఎంతకాలం నుంచి ఎమ్మెల్యే, ఆయనకి పాలిటిక్స్ క్షుణ్ణంగా తెలుసును. కాకపోతే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హిందీ రాదు ఆయనకి. హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా ఎక్కువ రాదు. ఓల్డ్ మెట్రికులేట్ ఆయన. అందువల్ల ఆయన ఈ హెడ్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. బట్ కరెక్ట్ క్రెడిట్ ఇవ్వాలంటే ఐ వుడ్ గివ్ వెరీ వెరీ హై క్రెడిట్ టు దేవిగౌడ గారు. ఎందుకు సార్? ఎందుకంటే నరసింహారావు గారు ఎన్నేళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయండి? 5 years చేశారు. 5 years ఎక్కువే, అంతకంటే 5 years ప్లస్. ఆయన ఒక్కసారి కూడా కాశ్మీర్ వెళ్ళలేదు. ఈయన 11 నెలలు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, 10 మాటలు వెళ్ళాడు కాశ్మీర్. ఈయన ప్రాబ్లం అడిగాడు నన్ను, ప్రాబ్లం ఏమిటి మనకి ఉన్నాయి, ఏమిటి సాల్వ్ చేయాలని. సార్ ఒకటేమో కాశ్మీర్, రెండోదేమో నార్త్ ఈస్ట్. ఈ రెండు కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఏరియాస్, వాటిని మీరు హ్యాండిల్ చేయండి అంటే, మరి తతిమాత్రం దేశం సంగతి ఏంటన్నాడు ఉన్నది అంటే. సార్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి కూడా సాల్వ్ చేయాలంటే ఆయనకి హిందీ రాదు. హిందీ రాకపోవడం వల్ల వీళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్. ఎవరు లల్లూ ప్రసాద్, ములాయం సింగ్, వీళ్ళంతా కూడా ఆయన్ని కొంచెం ఎద్దేవి చేయటం, ఎక్కిరించడం. సో ఈ డి నాట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ ది మెయిన్ ల్యాండ్ పాలిటిక్స్. నేను ఏ కంట్రిబ్యూషన్ చేసినా ఈ 2 స్టేట్స్కి చేస్తాను నేను, ఏరియాస్కి, ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఇవి చాలా. ఏదో నార్త్ ఈస్ట్ను కాశ్మీర్ అని చెప్పి 10 మాటలు వెళ్ళాయండి ఆయన. కార్గిల్ వెళ్ళాడు ఈయన, వారికి జరగక ముందు. ఇప్పుడు బీజేపీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అవును, ఇప్పుడు నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్. కరెక్ట్. అది దానికి ఫోకస్ ఇచ్చిన మనిషి దేవిగౌడ గారు. 10 మాటలు వెళ్ళాడు ఆయన, నేను చెప్తున్నాను కదా. కాశ్మీర్ అంత ముందు ప్రైమ్ మినిస్టర్ అంతకాలం ఉండి ఒకసారి కూడా వెళ్ళలేదు నరసింహారావు గారు. అలాగే నార్త్ ఈస్ట్లో ఒక వారం రోజులు ఢిల్లీ నుంచి వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోయి నార్త్ ఈస్ట్లోనే ఉందాం, నార్త్ ఈస్ట్లోనే మనం ప్రైమ్ మినిస్టర్ షిప్ అక్కడి నుంచే నడిపిస్తానని చెప్పేసి మేమంతా వెళ్ళాం అనమాట. పొద్దున్నే 4 గంటలు లేస్తాయండి ఈయన. లేచి మొదలెడతాడు వెళ్ళటం టూర్కి. ఫస్ట్ మీటింగ్ వుడ్ బి అట్ 6 o'clock or 6:30. మన ఎన్టీఆర్ లాగాను ఆఫీసర్స్తో కాదు, పొలిటీషియన్స్తో, చీఫ్ మినిస్టర్ని, క్యాబినెట్ని అదే టైం కేకేసి మళ్ళీ రాత్రి 10 గంటలకు పడుకుంటాడు ఈయన. మళ్ళీ పొద్దున్నే 6 గంటలు లేస్తాడు ఎర్లీగా. ఇలాగా 6 days he spent there and completely changed the atmosphere of the north east. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అలా వచ్చి అక్కడ ఉంటే ఆ వెళ్ళే సంకేతం వేరే ఉంటుంది కదా. ఆ సంకేతం చాలా వేరే ఉంటుంది కదా. ఆ సైకాలజీ తెలుసు అతనికి. అబ్సల్యూట్లీ. అది వాళ్ళు అనుకున్నారు అనమాట. ఈయన వచ్చి ఇక్కడ ఉన్నాడు 5 రోజులు. ఆఖరికి ఏం చేశాడంటే, వచ్చేసిన తర్వాత షిల్లాంగ్ కాదు, గౌహతి వచ్చాం. గౌహతి నుంచి మళ్ళీ ఢిల్లీ రావాలి. తతిమా స్టేట్స్ నుంచి డైరెక్ట్ రూట్ లేదు. గౌహతి ఎయిర్పోర్ట్లో తిరిగి వచ్చేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం అన్నాడు ఈయన. సరే ఈయన అంటున్నాడు, మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడ అనౌన్స్మెంట్ చేయాలి, మనం ఈ వారం రోజులు చేశాం కదా అంటే. సరే వెళ్ళి పాలసీ గెలిచి కొంచెం ఎగ్జామిన్ చేయాలంటే, ఏం ఎగ్జామినేషను, అవన్నీ డీటెయిల్స్, మనం ఏం చేయదలుచుకున్నామో అది మనం అనౌన్స్ చేయాలా, ఒక సందేశం ఇవ్వాలా, కాబట్టి పెట్టమన్నాడు. అంటే ఏం చేసామంటే, మేము నార్త్ ఈస్ట్లో డబ్బులు పంపిస్తారు ప్రతి సంవత్సరం, బడ్జెట్ ఇంతని. ఆ బడ్జెట్ అక్కడ ఖర్చు కాదు. ఎందుకు ఖర్చు కాదు? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు అక్కడ. ఇక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సిమెంటు, కాంక్రీటు, గాడిద గుడ్డు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళాలా. రైస్ కూడా, ఫుడ్ గ్రెయిన్స్ కూడాను. తర్వాత అక్కడ కాంట్రాక్టర్స్ ఎక్కువ లేరు ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామంటే. సో అక్కడ వర్క్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి. అందుకని డబ్బు ఖర్చు అయ్యేది కాదు. బడ్జెట్ ఎంత ఉన్నా కూడా ఉండిపోయేది. ఉండిపోయింది, ల్యాప్స్ అవుతుంది. 31st March ఖర్చు కాకపోతే, మనం ఖర్చు చేయకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది ఆ సంవత్సరాన్ని. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ పెడతారు, మళ్ళీ ల్యాప్స్ అవుతుంది. ఇలాగా ఈయన ఏం చేశాడంటే, నాన్ ల్యాప్సబుల్ పర్మనెంట్ ఫండ్ అని చెప్పేసి 20 కోట్లు ఇచ్చామనుకోండి నాగాల్యాండ్కి ఆ సంవత్సరం. అది ఖర్చు కాలేదనుకోండి, ఖర్చు కాకపోతే అది అలా మిగిలిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేస్తాం అన్నమాట. ఇది యాడ్ అవుతుంటుంది ఆ 20కి. ఇది అంతకుముందు మామూలుగా ల్యాప్స్ అయిపోయేది, మళ్ళీ చాలా మామూలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంతో కొంత పెడతాం, అది కూడా ఖర్చు కావు. సో నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి
అది మీరు నెక్స్ట్ ఇయర్లో ఉపయోగించండి, మీరు 5 year టర్మ్ అనమాట అని పెడితే దానివల్ల బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది. ప్రజల్లో కూడా ఉత్తర నార్త్ ఈస్ట్కే ఇది అప్లికేషన్. అవును, లేకపోతే మనం ఇక్కడ బడ్జెట్ 31st March అయిపోతుంది, ఈ మిగులు ఎంత ఉంటే అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ.